హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో కెన్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఇంకా కుడ్ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. సో ఈరోజు టాపిక్లో షుడ్ స్ట్రక్చర్ని నేర్చుకుందాం. సో షుడ్ ఒక ఫుల్ స్ట్రక్చర్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షుడ్ అంటే ఏంటి? సో షుడ్ ప్లస్ V1, ఓకేనా? సో జనరల్గా షుడ్ ఒక మీనింగ్ ఏంటంటే, మనం జనరల్గా ఇలా మాట్లాడుతుంటాం కదా, వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి, అడగాలి, నేర్చుకోవాలి, ఇలా లీ సౌండ్ వస్తుంది కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాన్ని యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ స్ట్రక్చర్లో కూడా పాజిటివ్ నేర్చుకుందాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ నేర్చుకుందాం, నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకుందాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ నేర్చుకుందాం. సో ఇలా 4 సెంటెన్స్ అనేవి నేర్చుకుందాం. ఐ, వి, యూ, దే, హీ, సీ, ఇట్ ప్లస్ షుడ్ ప్లస్ V1. గో, కమ్, ఆస్క్, స్లీప్, టేక్, ఇలా V1s ఉంటాయి కదా. సో అవి. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇది. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వచ్చేసి ఐతో ప్రాక్టీస్ చేద్దాం. ఐ షుడ్ గో దేర్. ఐ షుడ్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్కి మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి, అంటే క్వశ్చన్ చేయాలి మనం, ఓకేనా? క్వశ్చన్ చేయడం చాలా సింపుల్. షుడ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. షుడ్ ఐ గో దేర్, షుడ్ ఐ గో, నేను వెళ్ళాలా, షుడ్ ఐ గో, నేను వెళ్ళాలా. ఇంటరాగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఓకేనా? షుడ్ ఐ గో దేర్, షుడ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలా, ఓర్ నేను వెళ్ళాలా, ఇలా అన్నమాట. సో పాజిటివ్ సెంటెన్స్ అయింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చేయాలి. ఐ షుడ్ నాట్ గో దేర్. ఐ షుడ్ నాట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? షుడ్ ఐ గో దేర్, ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, ఐ షుడ్ నాట్ గో దేర్, అంటే నేను అక్కడికి వెళ్ళకూడదు అని. నెగిటివ్ సెంటెన్స్కి కూడా నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది, ఓకేనా? షుడెంట్ ఐ గో దేర్, షుడెంట్ ఐ గో దేర్, అంటే నేను అక్కడికి వెళ్ళకూడదా, నేను అక్కడికి వెళ్ళకూడదా, ఇలా అనమాట. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ షుడ్ గో, నేను వెళ్ళాలి. ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. షుడ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలా. ఐ షుడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదు. షుడ్ నాట్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదా. ఇలా 4 సెంటెన్స్ అనేవి ప్రతి స్ట్రక్చర్కి నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఐ మీద చూసాం కదా, ఇప్పుడు వి మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు వేరే వర్బ్ తీసుకుందాం, ఓకేనా? వి షుడ్ ఈట్. వి షుడ్ ఈట్, మేము తినాలి. వి అంటే మనము, మేము కదా, మేము తినాలి. వి షుడ్ ఈట్ అంటే మేము తినాలి. దీని క్వశ్చన్ ఎలా చేయాలి? షుడ్ ఫస్ట్ వస్తుంది, వి అనేది నెక్స్ట్ వస్తుంది. షుడ్ వి ఈట్, షుడ్ వి ఈట్, మేము అది తినాలా, మేము అది తినాలా. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, వీ షుడ్ నాట్ ఈట్. వీ షుడ్ నాట్ ఈట్, మేము తినకూడదు, మేము తినకూడదు. నెక్స్ట్ దీనికి కూడా నెగిటివ్ ఇంటరాగేటివ్. షుడెంట్ వి ఈట్, షుడెంట్ వి ఈట్, అంటే మేము తినకూడదా, మేము తినకూడదా. ఇప్పుడు చూడండి, వీ షుడ్ ఈట్, మేము తినాలి. షుడ్ వి ఈట్, మేము తినాలా. వీ షుడ్ నాట్ ఈట్, మేము తినకూడదు. షుడ్ నాట్ వి ఈట్, మేము తినకూడదా. సో ఇలా వీతో వచ్చేసరికి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో నెక్స్ట్ టైం ఉంది యూ. యూతో 4 సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, యూ షుడ్ సెండ్. యూ షుడ్ సెండ్, దీని మీనింగ్ ఏమొస్తుంది? మీరు పంపించాలి. లీ సౌండ్ వస్తుంది కదా. యూ షుడ్ సెండ్ అంటే మీరు పంపించాలి. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి? షుడ్ యూ సెండ్, షుడ్ యూ సెండ్, మీరు పంపించాలా, మీరు పంపించాలా. యూ షుడ్ నాట్ సెండ్, యూ షుడ్ నాట్ సెండ్, మీరు పంపించకూడదు, మీరు పంపించకూడదు. షుడ్ నాట్ యూ సెండ్, షుడ్ నాట్ యూ సెండ్, మీరు పంపించకూడదా, మీరు పంపించకూడదా. ఇలా యూ షుడ్ సెండ్, నువ్వు పంపించాలి. షుడ్ యూ సెండ్, మీరు పంపించాలా. యూ షుడ్ నాట్ సెండ్, మీరు పంపించకూడదు. షుడ్ నాట్ యూ సెండ్, మీరు పంపించకూడదా. ఇలా మీరు ఒక నోట్బుక్ తీసుకుని అన్ని సీరియల్గా రాసుకోండి. ఐతో 4 సెంటెన్స్, వీతో 4 సెంటెన్స్, యూతో 4 సెంటెన్స్, ఇలా మొత్తం సి వరకు 4 సెంటెన్సెస్ రాసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తే షుడ్ ఒక స్ట్రక్చర్ అనేది క్లియర్గా అర్థమైపోద్ది.
సో నెక్స్ట్ వచ్చేసి దే. దే అంటే ఏంటి? వాళ్ళు, వారు. ఓకేనా? ఇప్పుడు దేతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దే షుడ్ ఆస్క్. దే షుడ్ ఆస్క్. సో దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు అడగాలి, వాళ్ళు అడగాలి. షుడ్ దే ఆస్క్, షుడ్ దే ఆస్క్. వాళ్ళు అడగాల, వాళ్ళు అడగాల. దే షుడ్ నాట్ ఆస్క్, దే షుడ్ నాట్ ఆస్క్. వాళ్ళు అడగకూడదు, వాళ్ళు అడగకూడదు. షుడ్ నాట్ దే ఆస్క్, షుడ్ నాట్ దే ఆస్క్. వాళ్ళు అడగకూడదా, వాళ్ళు అడగకూడదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హీతో చూద్దాం. సో హీ యొక్క మీనింగ్ ఏంటి? అతను ఆర్ అతడు. హీ షుడ్ లెర్న్, హీ షుడ్ లెర్న్ అంటే అతను నేర్చుకోవాలి, అతను నేర్చుకోవాలి. దీని క్వశ్చన్ ఎలా చేయాలి? షుడ్ హీ లెర్న్, షుడ్ హీ లెర్న్. అతను నేర్చుకోవాలా, అతను నేర్చుకోవాలా. హీ షుడ్ నాట్ లెర్న్, హీ షుడ్ నాట్ లెర్న్. అతను నేర్చుకోకూడదు, అతను నేర్చుకోకూడదు. షుడెంట్ హీ లెర్న్, షుడెంట్ హీ లెర్న్. అతను నేర్చుకోకూడదా, అతను నేర్చుకోకూడదా. సో ఇలా హీ షుడ్ లెర్న్, అతను నేర్చుకోవాలి. షుడ్ హీ లెర్న్, అతను నేర్చుకోవాలా. హీ షుడెంట్ లెర్న్, అతను నేర్చుకోకూడదు. షుడెంట్ హీ లెర్న్, అతను నేర్చుకోకూడదా. సో హీ, సో హీతో ఇలాంటి 4. సో హీతో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సి. సి అంటే ఏంటి మీనింగు? ఆమె. సో ఆమెతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. షీ షుడ్ టేక్ దట్, షీ షుడ్ టేక్ దట్. ఆమె అది తీసుకోవాలి, ఆమె అది తీసుకోవాలి. షుడ్ షీ టేక్ దట్, షుడ్ షీ టేక్ దట్. ఆమె అది తీసుకోవాలా, ఆమె అది తీసుకోవాలా. దీనికి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చేయాలి. షీ షుడెంట్ టేక్ దట్, షీ షుడెంట్ టేక్ దట్. ఆమె అది తీసుకోకూడదు, ఆమె అది తీసుకోకూడదు. షుడెంట్ షీ టేక్ దట్, షుడెంట్ షీ టేక్ దట్. ఆమె అది తీసుకోకూడదా, ఆమె అది తీసుకోకూడదా. సో ఇలా సీతో వచ్చేసి ఇలాంటి మీనింగ్స్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఇటుతో మనం ఏది పెద్దగా యూజ్ చేయము, ఒక నేమ్తో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక నేమ్ తీసుకుందాం, ఓకేనా? సురేష్ షుడ్ గివ్ మనీ, సురేష్ షుడ్ గివ్ మనీ. దీని మీనింగ్ ఏమొస్తుంది? సురేష్ డబ్బులు ఇవ్వాలి, సురేష్ డబ్బులు ఇవ్వాలి అని. దీన్ని పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయండి. షుడ్ సురేష్ గివ్ మనీ, షుడ్ సురేష్ గివ్ మనీ. సురేష్ డబ్బులు ఇవ్వాలా, సురేష్ డబ్బులు ఇవ్వాలా. సురేష్ షుడ్ నాట్ గివ్ మనీ, సురేష్ షుడ్ నాట్ గివ్ మనీ. సురేష్ డబ్బులు ఇవ్వకూడదు, సురేష్ డబ్బులు ఇవ్వకూడదు. షుడెంట్ సురేష్ గివ్ మనీ, షుడెంట్ సురేష్ గివ్ మనీ. సురేష్ డబ్బులు ఇవ్వకూడదా, సురేష్ డబ్బులు ఇవ్వకూడదా. ఇలా. సో ప్రతి స్ట్రక్చర్కి మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడ నేర్చుకున్నా సరే ఈ 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో షుడ్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, అడగాలి, నేర్చుకోవాలి. సో ఇలా లీ 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 సౌండ్ వచ్చిందంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి? షుడ్, షుడ్ ప్లస్ V1. సో ఈ స్ట్రక్చర్స్ మొత్తం మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్లో పెడతాను. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో రేపు వేరే మోడల్ వర్బ్స్తో కలుద్దాం. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.